ఇక మన 4వ విభాగం తీర్థయాత్రల అసలైన అంతరార్థం. ఆ నైమిషారణ్యంలో ఉన్న మహర్షులు అక్కడికి వచ్చిన ఉగ్రశ్రవసుడిని ఆయన చేసిన తీర్థయాత్రల గురించి అడుగుతారు. ఇక్కడే మనకొక అద్భుతమైన ప్రశ్న ఎదురవుతుంది. అసలు నిజమైన తీర్థయాత్ర అంటే ఏమిటి? ఈ రోజుల్లో యాత్ర అంటే ఎక్కడికైనా వెళ్లడం, ఒక మంచి రూమ్ బుక్ చేసుకోవడం, స్నానం చేసి దేవుడిని దర్శించుకుని రావడం, ఇదే కదా మనం అనుకునేది. కాని కేవలం ప్రదేశాలు చూడటం, ఏదో టూర్కి వెళ్ళినట్టు వెళ్లడం తీర్థయాత్ర అనిపించుకోదు అని మన గ్రంథాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. నిజమైన తీర్థయాత్రకు ఒక అత్యంత పవిత్రమైన విధానముంటుంది. మొదటి అడుగు ఒక బలమైన సంకల్పం చెప్పుకోవాలి. ఆ తర్వాత అక్కడి పుణ్యతీర్థంలో అత్యంత భక్తితో స్నానం ఆచరించాలి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ప్రతి గృహస్థుడు యజ్ఞయాగాదులు చెయ్యాలని శాస్త్రం చెబుతోంది. కాని అది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అయితే ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితమొస్తుందో సరైన విధానంలో తీర్థస్నానం చేస్తే అంతటి పుణ్యం లభిస్తుందని మూలాలు చెబుతున్నాయి. అందుకే యాత్ర చేసి వచ్చిన వ్యక్తికి సాక్షాత్తు యజ్ఞం చేసి వచ్చిన వాడితో సమానమైన గౌరవమిస్తారు. మరి యాత్రకు వెళ్లలేనివాళ్ల పరిస్థితి ఏంటి? ఇక్కడే ఒక అద్భుతమైన షార్ట్కట్ ఉందండోయ్. అదే ప్రాసంగిక పుణ్యం. అంటే తీర్థయాత్ర చేసి వచ్చినవాళ్లు తాము చూసిన పుణ్యక్షేత్రాల పేర్లను, అక్కడి విశేషాలను వివరిస్తూ ఉంటే ఆ పేర్లను ఉత్సాహంగా వినడం ద్వారా లేదా ఆ క్షేత్రాలను మనసులో స్మరించుకోవడం ద్వారా కూడా మనకు అదే స్థాయి ఆధ్యాత్మిక పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంత గొప్ప విషయమో కదా!